గోవిందా చెప్తారా ఎట్లా చెప్ప గోవిందా 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 ఓం నమో వెంకటేశాయ. కలియుగమైన శ్రీ వెంకటేశ్వర పాదాల చెంతన మేము నివసిస్తున్నామంటే మాకు చాలా సంతోషము. ఈరోజు తిరుపతి లడ్డుకి వచ్చిన కలంకము, విడరాని నేరము, ఘోరము, యావత్తు భారతదేశమే కాకుండా యావత్తు ప్రపంచం కూడా చింతించేది ఇది. ఒక యాదవుడికి, ఒక మాధవుడికి, ఒక నెయ్యికి ఉన్న సంబంధము. మా యాదవులందరూ దీని గురించి చాలా చింతిస్తున్నారు. దీని గురించి ఎంత దూరమైనా మేము పోరాడడానికి మా అఖిల భారతీయ యాదవ సంఘం తరపున ఎంత దూరమైనా పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా వంతు ఈరోజు జరుగుతున్న పాదయాత్ర, బోడే రామచంద్ర గారు చేస్తున్న ఈ పాదయాత్ర మా వంతు మేము ఆయనకి సహకరిస్తున్నాము. ఇలాంటివి ఎప్పుడు జరగకూడదు. ఈ ప్రసాదాలు అనేది హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా ఇలా చేయడము చాలా బాధాకరము. దీన్ని గత ప్రభుత్వం చేశారని అంటున్నారు, కానీ ఈ విధంగా చేయడము ఎవరు చేసినా శిక్షార్హులే. దీన్ని గట్టిగా చర్య తీసుకోవాల్సిందిగా అఖిల భారతీయ యాదవ సంఘం తరపున శంకర్ యాదవ్ కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. కలియుగమైన శ్రీ వెంకటేశ్వర పాదాల చెంతన మేము నివసిస్తున్నామంటే మాకు చాలా సంతోషము. ఈరోజు తిరుపతి లడ్డుకి వచ్చిన కలంకము, విడరాని నేరము, ఘోరము, యావత్తు భారతదేశమే కాకుండా యావత్తు ప్రపంచం కూడా చింతించేది ఇది. ఒక యాదవుడికి, ఒక మాధవుడికి, ఒక నెయ్యికి ఉన్న సంబంధము. మా యాదవులందరూ దీని గురించి చాలా చింతిస్తున్నారు. దీని గురించి ఎంత దూరమైనా మేము పోరాడడానికి మా అఖిల భారతీయ యాదవ సంఘం తరపున ఎంత దూరమైనా పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా వంతు ఈరోజు జరుగుతున్న పాదయాత్ర, బోడే రామచంద్ర గారు చేస్తున్న ఈ పాదయాత్ర మా వంతు మేము ఆయనకి సహకరిస్తున్నాము. ఇలాంటివి ఎప్పుడు జరగకూడదు. ఈ ప్రసాదాలు అనేది హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా ఇలా చేయడము చాలా బాధాకరము. దీన్ని గత ప్రభుత్వం చేశారని అంటున్నారు, కానీ ఈ విధంగా చేయడము ఎవరు చేసినా శిక్షార్హులే. దీన్ని గట్టిగా చర్య తీసుకోవాల్సిందిగా అఖిల భారతీయ యాదవ సంఘం తరపున శంకర్ యాదవ్ కోరుచున్నాం. స్వామివారికి మొట్టమొదటిగా దర్శనం చేసేది యాదవులు. ఈరోజు స్వామివారి ప్రసాదానికి కలంకితమైందనేసి వచ్చిన ఈ సంఘటన అందరినీ కలచివేసింది, భక్తులందరినీ. అందుకు రామచంద్ర యాదవ్ గారు పాదయాత్రగా వచ్చి ఇటువంటి అనర్థాలు ఇక ముందు కూడా పునరావృతం కాకుండా స్వామివారికి కైంకర్యాలు అన్నీ, ప్రసాదాలన్నీ స్వచ్ఛముగా స్వామివారికి దగ్గర అయ్యేటట్టుగా భక్తులందరికీ కూడా తమ మనసులు హద్దుకునే విధంగా, అది ఎంతో పవిత్రంగా ఉండే విధంగా ఈ మార్పులు తీసుకురావాలనేసి ఈ యాత్ర జరుగుతుంది. ఇందుకు ప్రతి ఒక్క హిందూ కృషి చేయాలి, అందుకోసం నిలబడాలి అనేసి మేమందరం సంకల్పిస్తున్నాం.